ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఏప్రిల్ 22న జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. రవీంద్ర జడేజా మెరుపులు, జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్తో లక్నో సొంత గడ్డపైనే చిత్తయింది. ఈ మ్యాచ్ రివ్యూ, ప్లేయర్ల ప్రదర్శన మరియు తాజా పాయింట్ల పట్టిక వివరాలు ఈ కథనంలో చూడండి. ఈ అద్భుత విజయం తర్వాత ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు సొంత మైదానంలో పరాజయం పాలైన లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి దయనీయంగా మారింది. 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలతో 4 పాయింట్లు మాత్రమే కలిగి ఉన్న లక్నో నెట్ రన్ రేట్ -1.277 దారుణంగా పడిపోవడంతో పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఒకానొక దశలో 77 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. లక్నో బౌలర్లు మొహసిన్ ఖాన్ మరియు ప్రిన్స్ యాదవ్ విజృంభించడంతో రాజస్థాన్ కోలుకోలేదని అందరూ భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్లో జడేజా వరుసగా 4-2, 4-2, 2-6 బాది ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ఈ మెరుపు ముగింపుతో రాజస్థాన్ స్కోరు 159కి చేరింది. ఇదే మ్యాచ్లో అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది. లక్నో చేజింగ్లో జోఫ్రా ఆర్చర్ వేసిన పవర్ ప్లే ఓవర్లు మ్యాచ్ను రాజస్థాన్ వైపు తిప్పాయి. లక్నో టాప్ ఆర్డర్ను ఆర్చర్ తన వేగంతో గడగడలాడించాడు. నికోలస్ పూరన్ క్రీజులో ఉన్నంతసేపు లక్నో ఆశలు సజీవంగా ఉన్నాయి. కానీ 10వ ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్లో పూరన్ క్యాచ్ అవుట్ అవ్వడంతో లక్నో పతనం ఖాయమైంది. కేవలం 4 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోవడం లక్నోను కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత రాజస్థాన్ పట్టు బిగించి మ్యాచ్ను సొంతం చేసుకుంది. రాజస్థాన్ జట హాలంతాటులో రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. క్లిష్ట సమయంలో బ్యాటింగ్కు వచ్చి అజేయంగా 35 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్లో కూడా అత్యంత కీలకమైన నికోలస్ పూరన్ వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అలాగే షిమ్రాన్ హెట్మేయర్ కీలకమైన 28 పరుగులు జోడించి గౌరవప్రదమైన స్కోరుకు పునాది వేశాడు. లక్నో జట్టు ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు బౌలర్ ప్రిన్స్ యాదవ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. రాజస్థాన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి 2 వికెట్లు పడగొట్టిన ప్రిన్స్ ప్రస్తుతం ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పర్పుల్ క్యాప్ ను దక్కించుకోవడం విశేషం. బ్యాటింగ్లో నికోలస్ పూరన్ మాత్రమే కాసేపు పోరాడి 32 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ కనీసం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. రవి బిష్నోయ్ తన స్పిన్ మాయాజాలంతో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేసి బౌలింగ్లోనూ రాణించినందుకు ఆయనను ఈ పురస్కారం వరించింది. ఇక మ్యాచ్లో అత్యంత వేగవంతమైన బంతులు వేసినందుకు మయాంక్ యాదవ్కు ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా అత్యధిక వికెట్ల వేటలో ఉన్న ప్రిన్స్ యాదవ్కు పర్పుల్ క్యాప్ లభించింది. మోస్ట్ వాల్యూబుల్ అసెట్ అవార్డును జోఫ్రా ఆర్చర్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ మాట్లాడుతూ తమ బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించారు. మేము బౌలింగ్లో రాజస్థాన్ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాం, కానీ బ్యాటింగ్లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాము. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం మా కొంపముంచింది. తర్వాతి మ్యాచ్లో తప్పకుండా పుంజుకుంటామని అభిమానులకు హామీ ఇచ్చారు. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన జట్టు ప్రదర్శనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. మా బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డారు, కానీ జడేజా అనుభవం మాకు కలిసొచ్చింది. 160 అనేది ఈ పిచ్పై డిఫెండ్ చేయదగ్గ స్కోరు అని మాకు తెలుసు. బౌలర్లు ప్రణాళికాబద్ధంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. జోఫ్రా ఆర్చర్ రాక మా బౌలింగ్ విభాగానికి కొండంత అండగా నిలిచింది అని కొనియాడారు. మాజీ ఆటగాళ్లు మరియు విశ్లేషకులు రవీంద్ర జడేజా ఫినిషింగ్ టచ్ను ఆకాశానికెత్తారు. మయాంక్ యాదవ్ వంటి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వేసే బౌలర్ను ఎదుర్కొని ఆఖరి ఓవర్లో 20 పరుగులు రాబట్టడం సామాన్యం కాదని వారు అభిప్రాయపడ్డారు. లక్నో జట్టు తన బ్యాటింగ్ ఆర్డర్ను సరిచేసుకోకపోతే ప్లేఆఫ్స్ రేసు నుండి త్వరలోనే తప్పుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మ్యాచ్ ద్వారా రవీంద్ర జడేజా ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో 3000 పరుగులు మరియు 150 వికెట్లు తీసిన అతికొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో ఆయన చేరిపోయాడు. అలాగే మయాంక్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఆఖరి ఓవర్లలో ఒకటిగా రికార్డులకెక్కింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో చేసిన పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో 4వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి మరీ వైభవ్ ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం అభిషేక్ శర్మ 323 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్లో తీసిన వికెట్లతో మొత్తం 13 వికెట్లకు చేరుకుని అన్షుల్ కాంబోజ్ నుండి పర్పుల్ క్యాప్ను లాగేసుకున్నాడు. తక్కువ మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించిన యువ బౌలర్గా ప్రిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక వీరాభిమాని సెక్యూరిటీని దాటుకుని గ్రౌండ్లోకి వచ్చి జోఫ్రా ఆర్చర్ను హత్తుకోవడానికి ప్రయత్నించాడు. ఆర్చర్ నవ్వుతూ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం ప్రేక్షకులను అలరించింది. లక్నో ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్లు డకౌట్ అవ్వడం చూసి కోచ్ జస్టిన్ లాంగర్ తల పట్టుకోవడం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే రాజస్థాన్ డ్రెస్సింగ్ రూంలో జడేజా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్లేయర్లు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ మ్యాచ్ లక్నో బ్యాటర్లకు ఒక పెద్ద పాఠం. కేవలం హెట్టింగ్పైనే కాకుండా క్రీజులో నిలదొక్కుకోవడంపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ టాప్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టు మేనేజ్మెంట్ను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. తర్వాతి మ్యాచ్ కల్లా దీన్ని సరిదిద్దుకోవాలని చూస్తున్నారు. లక్నో ఇన్నింగ్స్లో ఒక రన్అవుట్ ప్రయత్నంలో బౌలర్, కీపర్ ఇద్దరూ ఒకేసారి బంతి కోసం పరిగెత్తి ఒకరినొకరు ఢీకొన్నారు. బంతి చేజారి బ్యాటర్ సురక్షితంగా క్రీజులోకి చేరడంతో స్టేడియంలో నవ్వులు పూశాయి. కామెంటేటర్లు కూడా దీన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. రాజస్థాన్ విజయం ఖాయమైన తర్వాత రవీంద్ర జడేజా ఆకాశం వైపు చూస్తూ తన తండ్రిని గుర్తు చేసుకున్న దృశ్యం అభిమానుల హృదయాలను హత్తుకుంది. జట్టును కష్టాల్లో నుండి గట్టెక్కించిన తృప్తి ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఓటమి తర్వాత లక్నో యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్ పర్పుల్ క్యాప్ అందుకుంటున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగినంత పని అయింది. తన వ్యక్తిగత ప్రదర్శన బాగున్నా జట్టు గెలవలేదన్న బాధ అతని మాటల్లో వ్యక్తమైంది. ఈ మ్యాచ్ను వీక్షించడానికి లక్నో నవాబుల నగరానికి చెందిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ నటులు మరియు స్థానిక మంత్రులు గ్యాలరీలో సందడి చేశారు. స్టేడియం అంతా అభిమానుల కేకలతో మారుమోగిపోయింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 పాయింట్లు, సన్రైజర్స్ హైదరాబాద్ 8 పాయింట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లక్నో మరియు కోల్కతా జట్లు అట్టడుగు స్థానాల్లో ఉండి టోర్నీలో నిలవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ధన్యవాదాలు. మరింత తాజా క్రీడా అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేయండి.